వార్తలు. తీన్మార్ వార్తలు అనాలి కదా, గిదేందంటుండ్రు అని అనుకుంటున్నారులే. ఇవాళ అన్ని డబుల్ బెడ్రూమ్ వార్తలే ఉన్నాయి. మరి ఎర్రవెల్లిలా సీఎం సార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసిండా? ఎమ్మెల్యేలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు డబుల్ ఉండే ఇల్లు కట్టిస్తుండ్రు. ఆఖరికి మా సత్తిగాడు కూడా డబుల్ బెడ్రూమ్ ఇంటికి దరఖాస్తు పెట్టుకొని పోయిండు. అందుకే ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వార్తలకు స్వాగతం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వార్తలల్లా హెడ్లైన్స్. కొత్త ఇంట్లో అడుగు పెట్టిన సీఎం సారు, పెరుగుతది ఇక దరఖాస్తుల జోరు. కాక మీదున్న కాపు సంఘం దీక్షకు కలిగేద్దట భంగం. డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సత్తి దరఖాస్తు. ఓ అక్క, పబ్లిక్ హుషారైన వాళ్ళ అక్క, అందరికి సమానాలు కానీ 4 అంతరాల బిల్డింగ్ ఉన్నాడు కూడా ఉరికొచ్చి లైన్లు ఇలా పడతారు. అందరికి ఏరాక ఇల్లు లేనోనికే ఇస్తారంట. లీడర్లంతా బంగారు తెలంగాణను గలవరిస్తుంటే మీరేం గలవరిస్తుండ్రో మేము చెప్పాలా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని కదా నాకు తెలుసు. మీరు మీదికి చెప్తలేరు కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద ఆశలు రోజు రోజుకు డబుల్ ట్రిపుల్ అవుతున్నాయని నాకు తెలుసు. ఎందుకంటే యాంకరమ్మలకు కూడా ఇస్తామన్నప్పుడు సంది నేను కూడా ఆశలు పెంచుకుంటున్నా. మరి మొదలు సీఎం సారు సాదుకుంటున్న ఎర్రవెల్లిలా కట్టిస్తున్నాడు కదా, మరి ఆ ఇళ్ళని చూస్తేందుకు సీఎం సార్ పోయిండు. మరి మీరు కూడా చూడుండ్రి ఆ ఇల్లు ఎట్లుంటుందో. రంగులతోని చెక్కు నెట్ల మెరుస్తున్నదో చూడుండ్రి. బిల్డింగు ఏకదమ్ ఉన్నదిలే. ఎండాకాలంలో గీ వరండాల మంచం వేసుకొని వండుకోవచ్చు అని చెప్తున్నట్టున్నాడు సీఎం సారు. ఓ ఇలేకరన్నలు, సార్ కంటే మొదలు మీరే పాదం మోపేటట్టున్నారు కదా. వెనకకి రండి ఇక దింపుకోండి. ఇంట్లోకి పోయి లోపట మొత్తం తిరిగి చూస్తుండు. ఇదేమో ముంగటి హాలు మంచిగా పెద్దగా ఉన్నది. ఇదేమో అంటారా బెడ్రూమ్ కూడా పెద్దగానే ఉన్నది. ఎంతమంది చుట్టాలు వచ్చినా సరిపోతుంది. అర్రే, ఇట్రో కూడా ఓతాలు పెక్కించిండ్రు. ఆఫీసర్లు చెప్తున్నారు ఆడికెళ్ళి ఈడి దాకా మంచిగా పువ్వుల చెట్లు పెట్టుకోవచ్చని. సీఎం సార్ కూడా నచ్చినట్టుంది. అబ్బా, బిల్డింగ్ ఎక్కుతున్నాడు సారు. మీద ఒడ్లు ఎండ పోసుకోవచ్చు. చిన్నపిల్లల బర్త్డేలు కూడా చేసుకోవచ్చు మా రాజుగా. ఎక్కి కూత పెడితే బాయికాడున్న మనిషి గుడిన పడుతుంది. ఇల్లు చుట్టూ మొత్తం తిరిగి చూస్తుండు. ఇగో ఈ జాగల కోళ్ళని అమ్మితే బాగుంటుంది అని సలహా ఇస్తున్నట్టున్నాడు. ఈడనేమో మోటార్ సైకిళ్ళు పెట్టుకోవచ్చు. ఆడ కొబ్బరి చెట్లు పెట్టాలనా? ఆకిట్లకొచ్చి సెక్యూరిటీలను కూడా ఆపి అడుగుతున్నాడు మీకు నచ్చిందా అని. వాళ్ళు సూపర్ సారు, మాకు కూడా కట్టేశారు అని అడుగుతుండ్రు. ఊర్లో గల్లీలు మొత్తం తిరుక్కుంటా కడమ ఇండ్ల పనులు ఏడదాకా వచ్చినాయో చూసి రచ్చబండ కాడ మీటింగ్ పెట్టిండు. నేనే వస్తాను, ఊర్లో బ్రహ్మాండమైన పండగ జరిపి అందరం కలిసి ఇళ్ళకి పోవాలి. ఇంత చక్కటి ఇండ్లు మీ కళ్ళల్లో కూడా మెదులుతున్నాయిలే. మీరేం ఫికర్ పడకుండ్రి, సారు మీకు కూడా కట్టిస్తాడు తీన్రి. మొట్టమొదటి గ్రామాలుగా మీ అదృష్టవంతులు. నేను ఇక్కడ ఉండటం వల్ల ఇదంతా కలిసి వచ్చింది. మిమ్మల్ని చూసి మొత్తం తెలంగాణ నేర్చుకోవాలి, దేశం నేర్చుకోవాలి, ఆ ఉద్దేశంతో ఇక్కడ పనిచేస్తా ఉన్నాం. ఇది ఒక 20,000 కోసం ప్రోగ్రాం కాదు. విన్నారు కదా, ఇక మేము చెప్పాలనా? ఏం చేయాలో మీకే తెలుసు. ఆల్రెడీ కొందరు దరఖాస్తులు పెడతానే ఉన్నారు. మా సత్తిగాడు కూడా ఎగేసుకొని ఉరికిండు. మరి ఏడ దరఖాస్తు పెట్టుకుంటాడో ఏం చేస్తాడో జర అయినాక చూద్దాం. నడుమ గవర్నర్ సారు నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియు అని సీఎం సార్కి ఫోన్ చేసిండని చెప్పిండు కదా. వెనక సిరి ఎమ్మెల్యేలు కూడా అడిగినట్టున్నారు మాకు కూడా కావాలి అని. గంత చిన్న ఇళ్ళల్లో మీరేడుంటారు, మీకు మంచి కట్టిస్తతి ఆ నొట్టు పెట్టినట్టున్నాడు. గందుకే కొత్త ఇండ్లకు ముగ్గు అయిపోతున్నాడు. నక్షలు కూడా గీపిచ్చి పెట్టిండు. ఇక పైసలు తీసి ముగ్గు వసుడే ఆల్చమట. మన ఎమ్మెల్యేలకు నడి నెత్తిల సుడి తిరిగింది పొన్రి. ఎమ్మెల్యేల హోదా పెద్దగున్నా ఉండేదందుకు ఓ ఆఫీస్ లేదు మన్ను లేదు అనే రందే తీరబోతుందిగా. నియోజకవర్గానికో 1 నంబర్ బంగ్లా కట్టిస్తుండు సీఎం సారు. అట్లనే ఎంపీలకు కూడానట. ఒక్కొక్క బంగ్లాకు ₹1,00,00,000 చొప్పున 119 మంది ఎమ్మెల్యేలకు 17 మంది ఎంపీలకు ఇండ్లు రాబోతున్నాయి. అది కూడా ఎట్లా మళ్ళా? కింద ఆఫీసు మీద ఇల్లు. ఇగో నక్షలు కూడా గీపిచ్చి తయారుగా పెట్టిండ్రు. పనులు పెట్టుకునే పార్కింగ్ సౌలతితోని కడతారట. ఇక మీదనేమో ఎమ్మెల్యే సారోళ్ళ మేడం కొడుకులు బిడ్డలు ఉంటారు. ఏ టైంకి పోయినా సారు కలుస్తాడు అన్నట్టు. మునుపు లెక్క ఇంటికి పోయి కలవాలనా?
సారోళ్ళ ఆఫీస్ ఏంటో అనే తిప్పలు ఉండయిగా. హైదరాబాద్ లా సీఎం క్యాంప్ ఆఫీస్ అని ఉంటది కదా, అగో సేమ్ టు సేమ్ గట్ల అన్నట్టు. అంటే ఎమ్మెల్యేలు మారినా ఎమ్మెల్యే ఉండే ఇల్లు మారదన్నట్టు. జిల్లాలల్లా కలెక్టర్ బంగ్లా, ఎస్పీ ఆఫీస్ ఎట్లుంటదో ఎమ్మెల్యే ఇల్లు ఆఫీసు ఎప్పటికీ ఒక్కతానే ఉంటదన్నట్టు. కానీ చూడుండ్రి, తెలంగాణ వచ్చినాక కొత్త బంగ్లాల కార్యం ఎంత జోరు మీద నడుస్తుందో. కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ, సీఎం క్యాంప్ ఆఫీస్ ని ఎడల్పు చేసుడు, పబ్లిక్ కి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. పాపం చంద్రాల్ సారు పుట్టాడు కష్టాలను ఎట్లు ఓరుసుకుంటున్నాడో ఏమో. ఓ దిక్కు తెలంగాణలో సైకిల్ పయ్యలు ఊసిపాయే, ఆడ ఆంధ్రాల రైతుల తాను నుంచి అగ్వకే భూములు కొని దందా చేస్తుండ్రని పంచాయతీ మోపాయన. ఇంకో దిక్కు అసెంబ్లీ సమావేశాలు ఉరికి రావట్టే. అమరావతిని కట్టేందుకు పైసలు లేక మోడీ సార్ దిక్కు చూస్తే ఆయననేమో ముఖం తిప్పుకునే. పోలవరానికి 100 కోట్లు ఇస్తే అది కట్టే వరకు 60 ఏళ్ళు పడుతుంది. అప్పుడు ఆయన మన్మడు కూడా ఈత కొట్టలేడు. సందుల సడేమియ లెక్క ఈ తట్ల సప్పుడోటి. పాపం ఇంట్లో కూడా ప్లేట్ల బువ్వ తింటలేడట సారు, ఇస్తరాకులనే తింటుండట. మళ్ళా తట్టి కొట్టే డే టు టైం ఫిక్స్ చేసిండు పెద్ద కాపు ముద్రగడ పద్మనాభం సారు. 11వ తేదీ మార్చి నెల 2016 ఉదయం 10 గంటలకి నా ప్రాంగణంలో నేను ఆమెను అదెసుకొచ్చుంటున్నాను. చంద్రాల్ సార్ పెట్టిన ఓట్లన్నీ ఆ లోపట్నే తీరువల్లట, లేకుంటే నా జాతి కోసం నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. చంద్రాల్ సారు ఆయన మళ్ళా తట్టి కొడతాందుకు తయారైతుండు. ఎందుకైనా మంచిది ముందుగానే రైలు, బండ్లు, బస్సులు మీరే ఆపేయండ్రి, లేకుంటే ఏమన్నా జరగొచ్చునట. భగ్నం చేస్తే 2 రకాలుగా ఉంటాయి ఆలోచనలు. ఆలోచనకి వెళ్ళనివ్వకండి నన్ను. కాపు జాతి కోసం 2 ఆలుమొగలం ప్రాణాలు అర్పిద్దామని మొన్న తలుపులేసుకొని దీక్ష పడితే మంత్రులు వచ్చి బుదగరిచ్చి నిమ్మరసం దాగి బతికిచ్చిండ్రని బాధపడ్డాడు. మళ్ళా దీక్ష పట్టినాక గడ్డం పట్టుకొని బతిలాడు కాదు, నెత్తికి సమరు పెట్టినా ఈయనంటుండు కాపు సీతయ్య. సర్కారోళ్ళు సార్ ఫోన్లను దొంగతనంగా రికార్డింగ్ చేసి ఇంటుండ్రట. జగనన్నతో మాట్లాడుతుండా ఏంది అని డౌట్ తోని. వీళ్ళు పచ్చి చొక్కాకు ఓటు వేయలేదు కాబట్టి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళేస్తున్నా అని చెప్పేసి వెళ్ళేసేయండి పోతాం. ఈ సలహా బాగుంటుందా? వద్దులే ఇంకోటి ఏదన్నా ఆలోచిస్తా. అబ్బా నాకు మంచి ఐడియాలే వస్తలేవు. ఎట్లా కాదు, ప్రశాంతంగా ఆలోచించాలి. ప్రశాంతంగా. అర్రే ఆ పార్టీ వేస్ట్. అమ్మో ఇట్లా చెప్తే ఒప్పుకోరు. పోనీ ఇంకో తెలంగాణ కోసం నేను కూడా, అమ్మో ఇది కూడా వర్కౌట్ కాకపోవచ్చు. ఎట్లా? మీరేంటి గట్లా చూస్తుండ్రు? నేనేం చేస్తున్నానా? ఏం లేదులా, ఈ సార్లకు పెద్ద తిప్పలొచ్చింది. దాంట్లోకి వెళ్ళి బయటపడుతందుకు ఏదో నాకు తెలిసిన 4 సలహాలు ఇద్దామని ఆలోచన చేస్తున్నా. ముందుగా ఆ లెవెల్లో చూసి అటెంక మా సలహాలు మీకు నచ్చితే మీరు కూడా లీడర్లకు చెప్పుండ్రి, సరేనా? కండువాలు మార్చిన 5 అన్నదమ్ములకు నోటీస్ కాగితాలు పంపిండు స్పీకర్ సారు. పార్టీ ఎందుకు మారిండ్రో సమాధానం చెప్పుమని వారం రోజుల టైం ఇచ్చిండు. లేకుంటే పార్టీ మారితే ఒప్పుకొని రూల్స్ కింద పనిష్మెంట్ కూడా ఇస్తామని చెప్పిండు. ఇక పెద్దన్న ఎర్రవెల్లి సారు తమ్ముళ్ళు వివేకానందం, రాజేంద్రం, ప్రకాశం, సాయనను కూసోబెట్టుకొని నెత్తెంటికలు వీక్కుంటుండ్రట ఏం సమాధానం చెప్పాలి అని. అసలే ఎండాకాలం ఉడకబోతా, ఈ టెన్షన్ల మీరెందుకు దమాకులు ఖరాబ్ చేసుకుంటారు సార్లు? కొన్ని ఆప్షన్లు ఇస్తున్నాం మేము, వాడుకోండ్రి. ఆప్షన్ 1 చంద్రాల్ సారు తెలంగాణను పట్టించుకుంటలేడు. ఆప్షన్ 2 రేవంత్ రెడ్డి సార్ రెచ్చిపోతున్నాడు. ఆప్షన్ 3 నోటుకు ఓటు కేసుల కడుమ పైసలు ఏడ దాచిండ్రో చెప్తలేరు. ఆప్షన్ 4 చిన్నబాబు రుబాబు చూపిస్తున్నాడు. ఆప్షన్ 5 డొక్కు సైకిల్ కు కొత్త ట్యూబ్ టైర్లు దొరుకుతలేవు. ఆప్షన్ 6 తెలంగాణల వేరే రాష్ట్రం పార్టీ అవసరమా? ఆప్షన్ 7 సర్కార్ పథకాలు కలలకొస్తున్నాయి. ఆప్షన్ 8 నా ఫేవరెట్ కలర్ గులాబీ. పైవేవి కాకుంటే బంగారి తెలంగాణ కోసం అనే ముద్దు మాట ఉండనే ఉన్నది. మనిషికో ఆప్షన్ తీసుకోండ్రి, స్పీకర్ సార్ను మెప్పియండ్రి, దర్జాగా ఎమ్మెల్యే కొలువు వేసుకోండ్రి. ఆల్ ది బెస్ట్.
ఆంధ్ర రాజకీయాలు చాలా హాట్ గా ఉన్నాయి. అధికార విపక్షాలు డి అంటే డి, సై అంటే సై అంటున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజధాని భూముల పంచాయతీ టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ప్రతిపక్షానివి తప్పుడు ఆరోపణలని అధికార పార్టీ అంటుంటే తప్పించుకోవడానికే ప్రత్యారోపణలు చేస్తున్నారని జగన్ పార్టీ లీడర్లు ఫైర్ అవుతున్నారు. ముందుగాల్లా నేను నిప్పును, ఏ తప్పు చేయలేదని చంద్రాల సార్ అన్న ముచ్చట మీదకెళ్ళి రోజక్క, చంద్రబాబు నాయుడు నాకున్నదే క్యారెక్టరు, నేను నిప్పు అని చెప్పి డైలాగులు చెప్పడం కాదు. ఈ రోజు నోరు విప్పు, వీటి మీద సమాధానం చెప్పు. హీగో వీళ్ళు కూడా బయటకెళ్ళిండ్రు. ఇలాంటి అవకతవక పనులు చేయటం, జైలు చుట్టూ తిరగటం, జైళ్ళల్లో ఉండటం, వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టి రావటం, ఈ కేసుల కోసం సుప్రీంకోర్టుకి ఆ కోర్టుకి ఈ కోర్టుకి తిరగటం మాకు చేత కాదు. పయ్యవుల కేశవు జగన్ పార్టీ లీడర్ అంబాటి రాంబాబు సార్ అయితే మస్తు మాట్లాడుకున్నారు. నీకు దమ్ముంటే, నీవు నిజంగా రాయలసీమ రక్తం నీలో ఉంటే, నువ్వు మగాడివైతే ప్రకాశం బ్యారేజ్ మీద చర్చ పెట్టుకుందాం రా. నీ ముఖానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలా? నీకు సిగ్గు, శరం, చీము, రక్తం ఉంటే కమాన్, నీ ఉరవకొండలో చర్చించుకుందాం, రమ్మంటున్నా నీ అవినీతి కార్యక్రమాల గురించి. నేనెవరో బినామీల మీద పెట్టలా, నా కొడుకు పేరు మీద పెట్టుకున్నా. నాకు ఆ ధైర్యం ఉంది, ఆ దమ్ముంది. మగాడిలాగా సొంతంగా మా అబ్బాయి పేరునే కొన్నాను అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు బినామీ పేర్లతో కొన్నాడు, లోకేష్ గారు బినామీ పేర్లతో కొన్నాడు, మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు బినామీ పేర్లతో కొన్నారు. వారి పరిస్థితి ఏమిటినైనా వాళ్ళు మగాళ్ళు కాదా అని అడుగుతా ఉన్నా. మగాడివని ప్రగల్భాలు పలకటం కాదు, చేతల్లో నీ మొగతనాన్ని చూపించుకునే ప్రయత్నం చేయాలి తప్ప. మస్తు గమ్మతున్నది కదా. చంద్రాల సారు అమరావతిని ప్రపంచ పటంలో పెట్టే ప్రయత్నం గీ తీర్ల ముంగట్టుకోతుందన్నట్టు. తీరే మస్తు మంది ఉన్నారు. వామ్మో, మా పటేలు మీ సేవ కోయిండు. నేను కరెంట్ బిల్ కూడా మొన్ననే కట్టిన కదా, ఏం సేవలు చేయని కోయిండో ఈడు. మేడం నాయి కూడా తీసుకోండి. మా ఆడకట్టోళ్ళు మొత్తం అందరివి. ఎందుకు? మంచిగా ఉంది పెద్దగా. పాస్ ఫోటోనా? షాక్ ఉందా నీ తాను కోచ్ పెడతాం మళ్ళీ ఎట్లా ఇప్పుడు? ఓనా నేను ఈ ఫోటో వాళ్ళు చేస్తే ఈ జాగాలకు ఎవరు రానియకు. ఏంటి సత్తి, మీ సేవలో నీకేం పని? పిల్ల డైరెక్ట్ కు చూసి మెచ్చుతలేరు అంట అని మొఖం మీద ఫోటో డబ్బా గుమ్మరించుకొని వచ్చి ఫోటో దిగి ఇంట్లోనే నీకు వచ్చిన ఏంటిదో. అబ్బా నిజంగానా తమ్మి? ఏం మెంటలా కానీ ఇది ఆనకేందకి ఇంత దాచుకున్నా నీకే ఠికానా లేరా అంట. నేను తిఫల పెడుతుంటే ఫటేలా అంట దీర్ఘాలు తీస్తున్నావు. ఏం తమ్మి నకరాలు ఎక్కువైతున్నాయింది నీకు? ఓక చెప్తున్నా చూడు, ఊకే రిఫియక నాను ఉన్క మీది రోకలి ఉత్తగానే ఎగిరెగిరి పట్టటి చేస్తావేంది? ఊరియకుంటే అస్సలు ముచ్చటేందో చెప్పు ముందుగాల. ఓక ఇక మనకు కిరాయి ఇంటి బాధ తప్పినట్టే అక్క. నాకు కొత్త డబ్బల బెడ్రూమ్ వస్తున్నది. గోడవర్లోడు గోడ పెట్టినట్టు అత్తర బుత్తర బిత్తిరిగాడివి. బిత్తరగానికి అత్తగారు ఉండరా పిల్లనియరా? మీ సేవలో దరఖాస్తు పెట్టుకున్నాం అనుకో అక్క, ఇల్లు వచ్చినట్టే ఇక. అవునా తమ్మి? సర్కార్ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుందా? ఓ అక్క పబ్లిక్ హుషారైన వాళ్ళు అక్క, అందరికి సమానాలు కానీ 4 అంతరాల బిల్డింగ్ ఉన్నాడు కూడా ఊరుకొచ్చి లైన్లు ఇలా పడతారు. అందరికి ఏరాక ఇల్లు లేనోనికే ఇస్తారంట. మరి నీ చేతిలో చాలా దరఖాస్తులు ఉన్నట్టున్నాయి, అవెక్కడి? మన ఆడకట్ట వాళ్ళు అందరు నాకు పరిచయం ఉన్నారు కదా అక్క. నేనైతే లైన్ లో హుషారుగా నిలబడతా నాకు ఇచ్చి తోలిండ్రు. మరి సత్తి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా పోయినావా? పాస్పోర్ట్ వల్ల ముఖం ఎంత ఉంటుంది అక్క, ముత్యం అంతా కనిపిస్తుంది. పెద్ద ఫోటో వల్ల మంచిగా ఉంటుంది అంటాను, పెద్దది చేస్తే నడవరా అంటున్నారు ఈడ. సరే గాని దరఖాస్తు ఫారంలో వివరాలు పొల్లు పోకుంటా ఊరు, వాడ, మండలం, డివిజన్ ఇవన్నీ రాయాలి. ఒక్క రాసిస్తాక మన ఆడకట్ట వాళ్ళు అందరివి తీసుకొచ్చిన దరఖాస్తులు. మరి ఆధార్ కార్డు కూడా పోయినావా? ఇంట్లో ఎవరెవరు ఉంటే వాళ్ళందరికీ కావాలి తమ్మి. ఊళ్ళు ఉన్నారు కదా అక్క, ఆడికెళ్ళి తెచ్చుకున్నా. నాయనది కూడా తెచ్చిన ఎక్స్రే, నాడు కూడా ఉన్నది. ఆడొస్తుంది ఈడొస్తుంది, 2 2 4 అవుతాయి బెడ్రూములు ఇక మనకు. అట్లుండదు తమ్మి, ఏడనొక్క తట్నే వస్తుంది. ఆడదీడా ఈడదాడా ఏం పని చేయదు. సరే కానీ ఈమెయిల్ ఐడి ఉందా? గదే మనం కంప్యూటర్ లో చూసుకుంటాం కదా గది. ఈమెయిల్ అంటే ఊరోళ్ళకు ఉంటారు అక్క, ఇవన్నీ ఎరుకుంటాయి. నీ ముఖం ఎట్లుందా అంటే సందు ఫన్లు ఉంటాయంట అని చెప్తా గానీ ఇవన్నీ ఎందుకు పెట్టాలి? అవుగాని తమ్మి, మరి నాకంటే రేషన్ కార్డు ఉంది, నీకు లేదు కదా, నీకు ఇల్లు ఎట్లా వస్తుంది? నీదే కొండొచ్చుకున్నాక అక్క ఎక్స్రే రీపిచ్చి పక్క పంటి నా పేరు నల్లించుతో రాపించుకున్నా. ఎట్లున్నది? ఏడ్చినట్టుంది. నాదెట్లా రాపించుకుంటావురా వారి? ఎవరి వాళ్ళకే ఉంటది, వాళ్ళకే వస్తుంది. నువ్వు ఇటువంటి పనులు చేయక చెప్తున్నా చూడు.
అక్క నీకు దండం పెడతాక నా పేరు కూడా రాఫియవా అక్క ప్లీజ్. నువ్వు చెప్పినా తింటాక. నీకేం ఒక తాట కంపల్సరీ అత్తత్తి. కానీ చూసిన రానుల్లా సర్ది కట్టుకొని లైన్లో నిలబడాల్సిన పని లేదు. చక్కగా మీ సేవకు పోయి 25 రూపాయలు ఇచ్చి దరఖాస్తు తీయండి. దళారి గాలని అస్సలకే నమ్మకుండ్రి, సరేనా? ఒక్క లైన్ లో జాగా ఆఫించుకొని వచ్చిన ఎవరైనా తీసుకుంటారేమో ఇల్లు. చెప్పొస్తుండాక నాకేమొద్దు. ఇంటికాడ మా కాక కొడుకు ఇంజనీరింగ్ చదువుతాండు. ఆడేం చదువుతుండేమో గాని 3 రోజులకోపారి ఇంట్లో పైసలు అడుగుతాడు. నాయన నేను ఇసుకేలు కొనుక్కోవాలి, 3000 రూపాయలు ఇయ్యు అని అడిగితే, దానికి 3000 రూపాయలు ఎందుకురా, 3 రూపాయలకే మన గల్లీలో సాగు కడతానో దొరుకుతుంది, కొంకపో అని అంటాడు. అప్పుడు ఈడు బుడ్డ స్కేల్ కాదు డాడీ, ఇంత పెద్దగా ఉంటుంది, ఎట్లంటే అట్లనే వాడుకోవచ్చు అని చెప్పి మొత్తానికైతే పైసలు వసూలు చేసుకొని పోతాడు. ఇంకో పారేమో, డాడీ ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ ఉంది 10,000 ఇయ్యు అని అంటాడు. ఈయననేమో, అరే నువ్వు చదివినాక కొలువచ్చినాక కట్టేది కదరా ప్రాజెక్ట్ అంటే అనంటే, అది కాదు డాడీ ప్రాజెక్టు రిపోర్ట్ అని ఉంటుంది, అసలు నీకేం తెలియదు, నువ్వు పైసలు ఈ ముందుగల్లా అని గుంజుకోపోతాడు. మరి ఇట్లా తీసుకోపోయి ఏం చేస్తారో గాని తిని తిరుగుడికి మరిగిన ఇంజనీరింగ్ పోరగాన్లు గిట్లా తయారైతుండ్రు. రాండ్రి అందరు మీకోసమే ఏటింగు. ఇద్దరు టిక్కు టక్కున తయారైండ్రు కదా. ముంగట మనిషిని చూడుండ్రి, వెనక చేతులు పెట్టుకొని దొరలెక్క ఎట్లొస్తున్నాడో చూడుండ్రి నాయనా, చూడుండ్రి ఏది నచ్చుతుందో. రైట్, అద్దం జరిపి గడియారాలు లేవట్టిండు. ఇగెంతసేపు చూస్తావు, మెల్లగా జారుకోక. ఇద్దరు బయటకు వచ్చి బండెక్కి బుర్రు నురికిండ్రు. మనోడు దొంగతనం చేసిన గడియారం విలువ ఒక్కొక్కటి 1,20,000. సోయి వచ్చినాక దుక్న మోనర్ పోయి కేసు పెడితే పోలీసు వాళ్ళు వచ్చి సీక్రెట్ కెమెరాలు ఇప్పితే మనోళ్ళ భాగవతం మొత్తం బయటపడ్డది. చదువుతుంది బీటెక్, అలవాట్లు హైటెక్, పర్సులు లోటెక్ అయ్యే వరకు దొంగతనాలకు మరిగిండ్రు మంచిగా. హైదరాబాద్ లా ఇనార్బిట్ మాల్ లా ఓ గడియారం షాప్ లో జరిగింది దొంగతనం. దోషినోళ్ళు దోషిండ్రు గాని అదేదో కర్ణాటక సీఎం సిద్ధిరాములు సార్ పెట్టుకున్న వాచ్ దోషిన అయిపోగారా నాయన, దాని విలువ 70 లక్షలు ఉంటది. కొత్త ఇంట్లో అడుగు పెట్టిన సీఎం సారు పెరుగుతది ఇక దరఖాస్తుల జోరు. కాక మీదున్న కాపు సంఘం దీక్షకు కలిగేద్దట భంగం. డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సత్తి దరఖాస్తు. ఓ అక్క పబ్లిక్ హుషారైన వాళ్ళక్క అందరికి సమానాలు కానీ 4 అంతరాల బిల్డింగ్ ఉన్నాడు కూడా ఉరికొచ్చి లైన్లు ఇలా పడతారు. అందరికి ఏరాక ఇల్లు లేనోనికే ఇస్తారంట. ఇక ఇవి నేను ఇలా పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి మంచి మంచి ముచ్చట్లతో కలుద్దాం. టాటా.